నాలాగా నిలబడటం అసలు నేను చూడలేదు. 5 ఏళ్లలో నాకు 200 మంది వచ్చారండి, 5 మంది కూడా నిలబడలేదు. 200 మంది వ్యవసాయం చేస్తాను వచ్చి 5 మంది కూడా నిలబడలేదు. సో నమ్మను నేను ఎవరైనా వ్యవసాయం చేసి ఇలా నిలబడ. ఏమండి మీకు నేను ఎక్కడ నేర్చుకోలేదు, పిచ్చి ఉండాలి అంతే. చచ్చిపోతే ఇది లేకపోతే అంటేనే మీరు చేస్తారు అంతే కదా. లేదంటే విజయరామ్ గారు క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అస్సలు వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి ఘనజీవమృతం ఎలా కలపంటారు నన్ను. మళ్ళీ పాలేగారి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎన్నిసార్లు వెళ్ళారో ఆయన బుర్ర తినేసి పాప ఆయన టైం అంతా వేసేసి ఇక్కడికి వచ్చి జీవామృతం ఎలా కలపాలంటారు. అయ్యో బాబు మీరు పాలేగారి దగ్గరికి వెళ్ళారు కదండి అంటే ఏమో గుర్తు రావట్లేదండి. సో ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఏంటి కావాలి మీకు? పట్టుదల. అదే చెప్తున్నాను కదా, చచ్చిపోతుంది లేకపోతే పిచ్చి. ఇంకొకటి మొన్న ఒక ఆయన నాకు గద్వాల్లో ఒక ఉన్నారు శ్రీను అని, గద్వాలం ఆయనకి బెండ 16 ఫీట్ పెరిగిందండి. కాస్తూనే ఉంది. 10 ఏళ్ళ అబ్బాయిని బెండ చెట్టు ఎక్కించి కాయ తినించాడు. నిజమే, అది ఆ వీడియో కూడా నా దీంట్లో ఉంది, నాకు షేర్ చేయండి, నేను వీళ్ళు షేర్ చేస్తాను. ఇది కూడా నేను 14 వరకు పెంచాను, ఆ తర్వాత అపలం వదిలేసాను, ఉంటే పెరిగేదేమో. ఇప్పుడు మీరు అన్నది అవి సీడ్స్ కూడా విత్తనాలు ఫ్రీగా ఒక 10 సీడ్స్ రేపు అక్కడ ఉంది కదా పాలేకర్ గారు, మీరు February 15th 10 days అక్కడ ఇస్తారంట. అది వాళ్ళు కొత్త వాళ్ళు అనుకుంటా. ఇది చూపించండి ఒకసారి బెండకాయ. ఏమండి చూసారా బెండకాయ? చూసారా? అయిపోయిందా? ఆ పిల్లలు చూపించండి ముందు. ఉన్నాయా? ఓకే ఓకే ఓకే. ఇవి టమాటా. ఇది నేను విత్తనం వచ్చిన తర్వాత పంపిస్తానులేండి, ఎక్కువ వచ్చింది. ఇది కూడా దేశీయే ఒక రకం, దాని పేరు నేను చెప్తాను. మొత్తం 85 వెరైటీస్ ఉన్నాయి, నేను ఒక 5 వెరైటీస్. అవి అడగొద్దు, ఏం అడిగినా. అంటే ఇక్కడ నిలబడితే నెక్స్ట్ ఇయర్ ఇస్తాను, నాది ఎక్కడ నిలబడినివ్వట్లేదు, ఇప్పుడు అదే కర్మ. అందరికీ నమస్కారం, నా పేరు అజయ్ వాల్మీకి. సో ఇవాళ కార్తిక్ అన్న ఇన్వైట్ చేశారు, స్వచ్ఛమైన ఆహారం అనే ఒక ఫామ్ హౌస్కి పిలిచారు. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా ప్లేస్ అనేది ఉంది. అండ్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుంది అసలు, ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటన్న క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఇక్కడ వీళ్ళందరూ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ దాంట్లో సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఫుడ్ విషయంలో దే ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. ఏంటి అంటే బయట ఎలాంటి ఇన్ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం, ఎలాంటి అన్యాచురల్ ఫుడ్ మనం సేకరిస్తున్నాం, తింటున్నాం, ఇలాంటి విషయాల మీద మనందరికీ ఉన్న ఒక కామన్ డౌట్ ఏంటి అని అంటే, ఒక ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని అంటే డెఫినెట్లీ కాస్ట్లీ ఉంటుందేమో. సో అలాంటివి బయట మనం ఎలా పాసిబిలిటీ అవుతుంది, అలాంటి ఫుడ్ మనం తినగలమా అనే క్వశ్చన్ మీద చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు. బట్ ఇక్కడ అలాంటిది ఏదీ లేకున్నట్టు ఇక్కడ కంప్లీట్లీ స్వచ్ఛమైన ఆహారం దగ్గర కంప్లీట్ చాలా ఆర్గానిక్గా పండిస్తున్న గ్రెయిన్స్, దాని నుంచి వస్తున్న సీడ్స్ అన్నీ ఉపయోగించి మంచి న్యాచురల్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ దాంతోపాటు సమ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా సప్లై చేయడం, అవన్నీ పీపుల్కి అందచేయడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా ఎలా ఉంది అని అంటే, ఫామ్ హౌస్లో కంప్లీట్లీ చుట్టూతో గోశాల, ఇక్కడ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం ఆవులు అండ్ దూడలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ వనభోజనం చేసినట్టు అనిపించింది ఈ కార్తీక మాసంలో. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ చేయాల్స్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కానీ, ఇక్కడ ఉన్న ఫుడ్ అండ్ గ్రెయిన్స్ కూడా ఒకసారి చూస్తే డెఫినెట్లీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు అవర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్. So I just went very happy today to be staying in this place, and this was a wonderful day for me to spend here and with my friends coming up here. And thanks to Karthik Anna and my friends who has invited me here. So yeah, that was a very grateful day and very wonderful experience for me today. Thank you so much. The number is 93475 00360. I repeat 93475 00360. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మా ప్రొడక్ట్స్ కొనాలన్నా, ఇలా మా ఫామ్ విజిట్స్కి రావాలన్నా, ఇలా స్వచ్ఛమైన ఆహారం తినాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ మీద. థ్యాంక్ యూ.